నమస్తే. ఇవాళ కూడా మన సీమరాజన్న నారా లోకేష్ గురించి ఇక మనకు కూడా తెలియని విషయాలు చెప్తున్నట. వాళ్ళ పార్టీ వాళ్ళే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ఎవరో ఒక కార్యకర్తనో మరి ఆయన ఎమ్మెల్యేనో ఎవరో ఏదో అన్నారట. అసలు అన్నోళ్ళు అది ఏంది ఆ ముచ్చటేంది ఒకసారి చూద్దాం. అన్న మాటల్లో నిన్నాము. అంటే మా పార్టీ కానప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చినారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అయినప్పటికీ మా పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి మంత్రులు ఏమి మాట్లాడినారు, ఏ విధమైనటువంటి పదజాలం వాడినారు, ఏ విధంగా ఆయన్ను మాటలతో దూషించినారు, ఆయన్ను ఏ విధంగా మాట్లాడారు అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం అనిపించింది. ఎందుకంటే గతంలో మాట్లాడినటువంటి మాటలకు ఇప్పుడు నారా లోకేష్ మారినటువంటి ఆయన పనితీరైతేనే, ఆయన మాట తీరైతేనేవి ఏ విధంగా ఉన్నాడు, కార్యకర్తలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నాడు, మా ఓడు అంటే ప్యాలెస్లో ఉంటాడు, అది వేరే విషయం. మీరు దయచేసి మీ అభిప్రాయం, అంటే ఈ వీడియో మాత్రం కొద్దిగా లెంతీగా ఉన్నప్పటికీ దయచేసి పూర్తిగా వీడియో చూసి మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా. ఇక వీడియోనే వెళ్దాం. ఎంత బలుపుతో మాట్లాడినారు. అధికారం ఉన్నది, మనం మంత్రులుగా ఉన్నాము, ఈ పాదయేరుకు దేవుడు ఎరుగురా అంట. అంటే ఇప్పుడు నిన్ను అవన్నీ మీరు ఆలోచించండి. మీ అభిప్రాయం తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా సరే, ఇది ఏ పార్టీ వాడైనా సరే మాట తోలకూడదు. ఒక బౌండరీ ఉంటుంది, ఆ బౌండరీ దాటి మాట్లాడకూడదు. పార్టీ ఇచ్చిన అంబ్రెల్లా కింద మీరు ఉండండి అని ఎన్నిసార్లు నేను మీకు చెప్పినాను. ఏ రోజైనా సరే మీరు విన్నారా? ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే ఆదేశాలు ఇచ్చితే మనం తిరగలుగుతామా పోనీ? అదే మనం అధికారంలోకి కూర్చుంటే ఈరోజు వాళ్ళని ఏ విధంగా ఇచ్చేసేవాళ్ళం ఒకసారి ఆలోచన చేసుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేటువంటి వాడు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సిఐడిని వాడినటువంటి ఒక బఫూన్, ఒక లంగాకాలం మనం రావులే. ఒకసారి ఆలోచన చేసుకో. నీ బతుకేంది? ఇప్పుడు నువ్వు రాజీనామా చేస్తాను, నేను ఓడిపోతే ఎంపీగా రాజీనామా చేస్తాను. ఎప్పుడు రాజీనామా చేస్తావు? యాడరావు అసలు? నీ బతికేంది? ఎట్ట మీద గతంలో మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా జగనన్నకు దేనికి తోడుగా, చేదోడు వాదోడుగా ఈ రోజు లేకుండా ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. చాలు మాట్లాడండి మీరు. ఇంకా గెలిచినాడు బఫూన్. ఈ రోజు మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలిచినాడు. మనం ఎందుకు ఓడిపోయినాము? మన బతుకేంది? మంత్రులు ఎవరు గెలిచినారా? ఒక్క మంత్రి గెలిచినాడు. 11 సీట్లకు పడినారా మనము? 150 స్థానాల నుంచి 11 సీట్లకు దిగజార్చినటువంటి ఘనత మన వైసీపీ పార్టీ రావులేకేబా. తెలుసుకోవాలి. పనికి మాలిన అనేది పనికి మాలిన అంటుంది. నువ్వు ఒక పనికి మాలిన దాన్ని ఆర్కే రోజా మా పార్టీ అయినప్పటికీ, మన పార్టీ అయినప్పటికీ నువ్వు ఒక పనికి మాలిన మాటలో, పనికి మాలిన చేస్తావు. నీకు ఇచ్చినటువంటి నీ మంత్రివర్గానికి ఏ విధంగా నువ్వు న్యాయం చేశావు? నీ నగిరి నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా నువ్వు న్యాయం చేశావు? నీ చిత్తూరు జిల్లా ప్రజలకు నువ్వు ఏమి న్యాయం చేశావు చెప్పు. నేను ఈ పెరిగి కట్ల కట్టానని చెప్పు. కొన్ని గ్రామాలు లేకపోతే మనల్ని ఊరలేక రానిటువంటి పరిస్థితికి దిగదార్చడం ఇట్లాంటి గలీజు మాటలు, ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడే కదా ఈరోజు మనం ఇంత స్థాయికి, ఇంత నీచానికి దిగదారింది. ఎవరి మీదైనా సరే అక్రమాలు, అవినీతి, ఎవరైనా మనకు రోజా చారిటబుల్ ట్రస్ట్కు మనకన్నా డబ్బులు ఇవ్వటం వాటిని ఏ విధంగా హింసలు పెట్టాము. కొన్ని మిల్లర్లు, కొన్ని కష్టాలు అయితే వాటి కరెంటు తీసేసిన ఘనత మన పార్టీది. నువ్వు చేసిన లగా పనులు ఏ విధంగా గ్రామం ధరించినావు, చెన్నైకు ఏ విధంగా మట్టి అక్రమంగా ధరించినావు, ఏ విధంగా నువ్వు ఇది చేసావు చెప్పు. ఏ విధంగా ఎర్రచంద్ర అక్రమ రవాణా చేసావు చెప్పు. ఏ విధంగా మైనింగ్ మాఫియా చేసావు చెప్పు. ఏ విధంగా తిరుపతి దేవస్థానం మహానుభావుడు వెంకటేశ్వర స్వామి దగ్గర అవినీతి చేసినటువంటి బతుకు చరిత్ర మీది. నీ ఎన్ని చరిత్రలు బయట పెట్టినావంటే తలకాయ ఆడ పెట్టుకుంటావు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇదంతా కూడా నేను దేనికి చెప్తున్నానంటే, అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలన్నాడు, మరి మనం ఉండనీయకుండా చేసినాము. రేపు రాబోయే రోజుల్లో మనం ఏంది పరిస్థితి? 11 స్థానాల నుంచి మనం ఎప్పుడు గెటాన్ అవ్వాలి, ఎప్పుడు మనం బౌన్స్ బ్యాక్ అవ్వాలనేది నా ఆవేదన. అంతే తప్ప ఏదో వ్యక్తిగతంగా అయితే కాదని మరొకసారి తెలియజేస్తాను. ఈరోజు ఇంకా చూద్దాం నారా లోకేష్ గారిది చిన్న బయట చూసిన తర్వాత మళ్ళా నారా లోకేష్ గారి గురించి వివరణ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనము నారా లోకేష్ గారు ఏ విధంగా పాదయాత్ర చేసినాడు, యువగలం పాదయాత్ర
యువగలం పాదయాత్ర 10 రోజులు నడుచాడా, 10 కిలోమీటర్లు నడుచాడా, ఇంకా రకరకాలైనటువంటి బాడీ షేమింగ్ రకరకాలుగా చేశారు మా పార్టీ వాళ్ళు. దేనికి కూడా ఎక్కడా కూడా తల ఉంచుకుంటా, దేనికి ఎక్కడ వాళ్ళు కుక్కలు మరుగుతూ ఉంటాయి. లేదంటే మన పార్టీ బతికేందంటే మన వైసీపీని మరగటమే కదా బతుకు. మరిగినాము, చేసినాము, రకరకాలుగా చేసినప్పటికీ ఆయన ఎక్కడే రాయలసీమ చూసుకోండి, నెల్లూరు దాటిన తర్వాత చూసుకోండి, ఏ విధంగా ప్రజాదరణ ఉన్నది, ఏ విధంగా వచ్చినారో ప్రతి వారిని కూడా కూర్చొని నిరుద్యోగుల్ని, మహిళల్ని, యువతను, అదేవిధంగా చూసుకుంటే రైతాంగాన్ని, ఆక్వాకు సంబంధించినటువంటి వాళ్ళను, ఊర్లో గ్రామంలో ఉండేటువంటి పెద్దలు అందరినీ కూడా పిలిచి రచ్చబండ ప్రోగ్రాం హలో లోకేష్ అని అందరితో కలిసి ఏకమైపోయి ఒక ఇంట్లో రాడు వెళ్ళినాడు. మనం అన్నటువంటి మాటలకు మనం అనుకుంటే మనం అనే ఏమన్నా నారా లోకేష్ గారు ఈ విధంగా ఇదైపోయినాడా, ఇప్పుడు యూత్ అంతా కూడా ఒక ఐకాన్గా నిలబడినాడు. మన పప్పులు ఏంటి, ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అంటాడు ఏమన్నా అడిగితే. మనం అడిగిన దానికి కౌంటర్ నువ్వు అడగటం ఆల్సి ఆయన అక్కడి నుంచి మళ్ళా రివర్స్ ఆయన ఆన్సర్ చేయటం అయితేనేమి, ఏ విధంగా గెటప్ నిన్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. రాబోయే రోజుల్లో యువత అందరికి కూడా ఒక ఐకాన్గా నిలబడతాడు. ఆ నుంచి పాలకుల దగ్గరికి వచ్చేసరికి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 300 కోట్లు అవినీతి చేశాడని చెప్పి ఆయన అక్రమంగా అరెస్ట్ చేశాం. ఆడ పెద్ద డ్యామేజ్, ఈడ పెద్ద డ్యామేజ్. యువకాలం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మన పతనం స్టార్ట్ అయింది. రెండోది, నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ముందుకు పోయినాడే ఒకసారి మీరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ కూడా తెలియజేయండి. సో ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే అన్నయ్య చెప్తున్న విషయం ఏంటంటే, స్టార్టింగ్ ఇక ఇప్పుడనే కాదు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడికి సంబంధించి నాయకత్వం ఉన్నదో అప్పటి నుంచి కూడా లోకేష్, పప్పు అని ఇక చెప్పుకుంటూ పోతే ఎంత దిగజార్చారంటే, ఒక మనిషి దీనికంటే ఇంకా కింది కోర్రా బై అని తెలిసిన అంత దారుణంగా మాట్లాడేటోళ్ళు అనమాట. ముందు నుంచే మనం చూస్తూ ఉన్నాం. కానీ అన్న చెప్పిన దాంట్లో మాత్రం ఫుల్ నిజం ఉన్నది. ఎందుకంటే అటు కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, చెప్పుకుంటూ పోతా రోజా, వీళ్ళందరూ ఏంటంటే మనము తిడితే మన సైడ్ జనాలు వస్తారు అనుకున్నారేమో. అట్లనే ఉండే, నువ్వు తిట్టు నా దిక్కు జనాలు వస్తారని. కానీ వాళ్ళకి ఆపోజిట్ అయ్యి తిట్టినా కొద్ది జనాలు వేరే దిక్కు వెళ్ళిపోయారు. యువగలం స్టార్ట్ చేసినప్పటి నుంచి నిజంగానే జనాలలో టీడీపీ అంటే ఏంది, లోకేష్ అంటే ఎవరు, చంద్రబాబు నాయుడు అంటే ఎవరు, ఇవన్నీ తెలిసి వచ్చినాయి. నిజం చెప్పాలంటే వీళ్ళందరి వల్లనే 151 సీట్ల కాడికి వెళ్ళి 11 సీట్లకు పడిపోయారు. ఇంకా ఇసుంటోళ్ళు ఇంకొక 11 మంది, ఆ 11 మంది చక్కగా ఉన్నారేమో, అందుకనే వాళ్ళకి సీట్లు వచ్చినాయి. లేకపోతే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టే ఉంటుండేమో. నిజం చెప్పాలంటే ఇది నిజంగా అక్షరాలు సత్యం. మరి ఇప్పుడు చూడాల, లోకేష్ గారిని చూస్తే అయితే 91,000 మెజారిటీతో గెలిచిరా. దాన్ని మెజారిటీ అని మా ఊర్లో అయితే అన్నారు, దాన్ని పక్కనోడిని భూస్థాపితం చేయడం అంటారు. అట్లనే ఉన్నది. 91,000 మెజారిటీ అంటే మాట అస్సలకే కాదు. మరి చూడాలి, ఆయన చెప్పిన దాంట్లో అయితే కరెక్టే ఉన్నది. మరి మీకేమనిపించిందో మీరు కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పుకోరు. రోజా విషయం కానీ, పనికిరానోళ్ళు నిజంగానే చంద్రబాబు కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ తిట్టకుర్రి అపోజిషన్లో అంటే అన్నీ మూసుకొని పక్కకు కూర్చుంటారు. ఇప్పుడు జగన్ అట్లా కాదు, ఆయన చెప్పినా కూడా వీళ్ళు అట్లనే కుక్కలు అట్లనే మొరుగుతాయిరా నాయన అన్నట్టు మొరుగుతానే ఉంటుండే. ఇంకోటి ఏంటంటే, దానికంటే దరిద్రం ఏంటంటే, ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ వాళ్ళు గెలిచి ఉంటే, అదే జగన్ గెలిచి ఉంటే ఈ ఎవరెవరైతే పేర్లు చూపించారో వాళ్ళు మళ్ళీ ఇట్లనే మొరిగేటోళ్ళు, శతగానోళ్ళు ఇవే మొరిగేటోళ్ళు. కానీ ఇన్ని రోజులు ఎలక్షన్ రిజల్ట్స్ బయటకు వచ్చి ఏడన్నా ఒక టీడీపీ మనిషి బయటకు వచ్చి నీ తోలు తీస్తా, నీ తోలు వాళ్ళకు కొడతా అనగినారా? ఎందుకంటే వాళ్ళకి సంస్కారం ఉన్నది, ఒకప్పుడు అనుభవించిరు కాబట్టి ఆ బాధ ఎట్లుంటో తెలుసు. సో ఇప్పటికైనా మారితే జర ఇంకొన్ని రోజులలో ముందరికి వస్తారని చెప్పేసి అన్న ఫీల్ అవుతుంది. మరి చూడాలా ఏడుకోతుందో జగన్ పార్టీ, వైఎస్ఆర్సీపీ ఏడుకోతుందో అనేది ఆలోచించాలి ఇక ఫ్యూచర్లో.